నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ఏమాత్రం బాధపడవద్దు మిత్రమా చాలా సుదీర్ఘమైన టోర్నీ ఇది ఏదో ఒక సమయంలో అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది వరల్డ్ కప్ తొలి రోజు అమెరికాతో మ్యాచ్కు ముందు సంజు శాంసన్కి తుది జట్టులో స్థానం లభించని సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి సాంత్వన కలిగిస్తూ చెప్పిన మాట ఇది తర్వాతి మ్యాచ్లో నమీబియాతో అభిషేక్ అనారోగ్య కారణంగా శాంసన్కు అవకాశం దక్కింది కానీ చేసింది 22 పరుగులే ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్ల్లో టీంలో మళ్ళీ చోటు లేదు జింబాబ్వేపై ఛాన్స్ లభించినా 24 పరుగులకే పరిమితం దీంతో శాంసన్ టీంకు భారం అతని భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది కానీ శాంసన్ ఓడిపోలేదు ఇక తనకు చివరి అవకాశంగా వెస్టిండీస్తో ఆడే అవకాశం లభించింది అంతే అక్కడి నుంచి అసాధారణంగా చెలరేగిపోయాడు వెస్టిండీస్తో కీలక పోరులో 50 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 42 బంతుల్లో 89 పరుగులు చేశాడు ఫైనల్లో న్యూజిలాండ్పై 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు వరుసగా 3 ముఖ్యమైన మ్యాచ్ల్లో 3 అర్ధ సెంచరీలతో తిరుగులేని ప్రదర్శన చేశాడు 3 సార్లు త్రుటిలో సెంచరీ చేజారింది చివర్లో కొంచెం ప్రయత్నిస్తే శతకాలు అతని ఖాతాలో చేరేవేమో కానీ అతను వాటిని పట్టించుకోలేదు ప్రతి బంతిని జట్టు స్కోరు పెంచడానికే తప్ప ఒక్క బంతి కూడా తన వ్యక్తిగత ఘనతల కోసం ఆడేందుకు ప్రయత్నించలేదు కానీ ఈ 3 మ్యాచ్లలో శాంసన్ చూపించిన విధ్వంస ప్రదర్శన భారత జట్టులో అతని స్థాయిని అమాంతం పెంచేసింది శాంసన్కు అనవసరంగా మద్దతు ఇస్తున్నారని అతనికి చోటు దండగా అంటూ వ్యాఖ్యానించిన వారే ఇప్పుడు అతని వల్లే వరల్డ్ కప్ గెలిచిందని ప్రశంసిస్తున్నారు తన ఆటతోటే అందరికీ అతనిచ్చిన సమాధానం ఇది శాంసన్ 2024లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు కానీ నాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాకుండా నామ్కే వాస్తేగా జట్టులో భాగంగా ఉన్నాడు కానీ ఈసారి అతను విజయాన్ని శాసించాడు కేవలం 5 ఇన్నింగ్స్లలో 321 పరుగులు సాధించి ఏకంగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కూడా గెలుచుకొని జట్టులో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.